పారమార్థిక గురువుగా శ్రీరామకృష్ణులు. ఆశ్చర్యవత్ పశ్యతి కచ్చితేన ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద నచైవ కచ్చిత్. గీత 2వ అధ్యాయం 29వ శ్లోకం. ఎవరు శ్రీరామకృష్ణులను 1-2 సార్లు మాత్రమే చూసి ఉన్నారో, ఎవరికి ఆయనతో సాన్నిహిత్యం కలుగలేదో, ఏదో పై సంసర్గం మాత్రమే ఏర్పడిందో, అట్టివారు గురుభావంలో శ్రీరామకృష్ణులు తమ ఆంతరంగిక భక్తులతో వనరించిన దివ్య లీలల గురించి ఎవరి ముఖత అయినా వింటే ఆశ్చర్యపోతారు. ఆ వ్యక్తి పచ్చి అబద్ధం చెప్తున్నాడు అనుకుంటారు. అయినా అనేకులు అదే విషయం చెప్పటం వినవస్తే అప్పుడు తమలో వారు ఇలా అనుకుంటారు: ఈ భక్తులంతా ముఠా కట్టి ఒక పథకం మేరకు శ్రీరామకృష్ణులను దేవునిగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఉన్న 333 కోట్ల దేవతలకు మరొకరిని చేర్చనున్నారు. ఎందుకు అంతమంది దేవతలు మీకు సరిపోరా? వారిలో నుండి ఎవరో ఒకరినో లేదా కావలసినంత మందినో ఎంపిక చేసుకోరాదా? దేవతల సంఖ్యను పెంచడం ఎందుకు? ఆహా, ఏం వింత! వీరి అబద్ధాలు బట్టబయలైనప్పుడు అంతటి పావనాత్ముని పట్ల లోకులకు ఉన్న గౌరవం తరిగిపోతుందని కూడా యోచించరే. మేమాయన్ను చూడలేదా? ఎంత వినమ్రత, ఎంత విధేయత, ఎంత సహనం, ఎంత అహంకారరహితం, ఎంత హీనాతిహీనునిగా పరిగణించుకునేవారు. పైగా ఈ సంగతి మీరు చెప్తూనే ఉన్నారు, కళ్ళారా మేము చూశాము. ఎవరైనా తమను గురువని, బాబా అని, కర్త అని సంబోధిస్తే ఆయన భరించలేకపోయేవారు. వెంటనే ఆయన ఇలా కేకలు పెట్టేవారు: భగవంతుడు ఒక్కడు మాత్రమే గురువు, తండ్రి, కర్త. నేను హీనాతిహీనుణ్ణి, దాసానుదాసుణ్ణి. నీ దేహం మీద వెంట్రుకకు, అది పెద్దది కాదు సుమా, అతి చిన్న వెంట్రుకకు సమానుణ్ణి. ఇలా అంటూ తమను అలా సంబోధించిన వ్యక్తి పాదధూళి తీసుకొని తన తల నిడుకొనేవారు. ఇటువంటి వినమ్రతను ఎవరైనా చూసి ఉన్నారా? అటువంటి వ్యక్తిన వారందరూ గురువుగా, దేవుడిగా రూపొందిస్తున్నారు. ఇటువంటి వివాదాలు అంతం లేకుండా కొనసాగే ఆస్కారం ఉండటం చేత శ్రీరామకృష్ణుల గురుభావం గురించి మేము ప్రత్యక్షంగా చూసింది, ఇతరుల ముఖత విన్నది ఇక్కడ వివరింపవలసి వస్తున్నది. బ్రహ్మ నుండి గడ్డిపోచు వరకు జీవులందరిలో నారాయణుడే వసిస్తున్నాడనే జ్ఞానం వాస్తవానికి శ్రీరామకృష్ణుల సాధారణ అవస్థలో ఎంతో ప్రగాఢమై ఉండేది. అలాంటప్పుడు ఇక మనుష్యుల మాట చెప్పనవసరం లేదు. సాధారణ ప్రాణులన్నిటి పట్ల కూడా ఆయనలో దాసభావం అభివ్యక్తమయ్యేది. నిజానికి సాధారణ స్థితిలో ఆయన తమను హీనాతిహీనునిగా, దీనాతిదీనునిగా పరిగణించుకుంటూ అందరి పాదధూళి గ్రహించేవారు. ఆ స్థితిలో అప్పుడు ఆయన ఎవరైనా గురువు, బాబా, కర్త అని సంబోధిస్తే సహించలేకపోయేవారు. అయినా సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఆయన అలా వ్యవహరించడం నిజమైనా గురుభావంలో శ్రీరామకృష్ణులు వనరించిన అపూర్వ దివ్య లీలలను ఎలా కాదనగలం? ఉత్తర భారతదేశంలో సన్యాసులను, సాధువులను బాబా అంటే తండ్రి అని సంబోధించడం పరిపాటి. అట్లే వంగదేశంలో గురువులను, సంపన్నులను, పై అధికారులను కర్త అంటే యజమాని అని సంబోధించడం రివాజు. సర్వులను నారాయణ స్వరూపులుగా గాంచే శ్రీరామకృష్ణులకు అటువంటి పలుకులు ములుకులుగా తోచేవి. తమలో అభివ్యక్తమయ్యే దివ్యశక్తి ప్రభావం చేత ఆయన దాని చేతి పరికరమయ్యారు. అప్పుడు కేవల స్పర్శ మాత్రాన ఎవరికైనా సమాధిని, ప్రగాఢ ధ్యానాన్ని లేదా ఎన్నడూ పొందనట్టి దివ్యానంద మత్తతను వసగేవారు. శ్రీరామకృష్ణులు ఎవరినైనా అలా స్పృశించినప్పుడు, భంగును ఎక్కువ మోతాదులో సేవించినప్పుడు ఉత్పన్నమయ్యే మత్తు కలిగేది. ఆ అవస్థలో కొందరు ఒళ్ళు తూలిపోతూ ఉండడం మేము చూసాం. ఇక శ్రీరామకృష్ణుల గురించి చెప్పనవసరం లేదు. ఆయనకు అటువంటి దివ్య పారవశ్యం కలిగినప్పుడు ఎంత తూలిపోయేవారంటే మాలో ఎవరైనా పట్టుకుంటేనే నడవటం సాధ్యం అయ్యేది. ఆ స్థితిలో ఆయన్ని చూసిన జనం బాగా త్రాగారని అనుకునేవారు. లేదా ఏదో ఒక ఆధ్యాత్మిక శక్తితో సాధకుల మనస్సుల్లోని తమో గుణాన్ని లేదా మాలిన్యాన్ని ఏ మేరకు తొలగించగలిగేవారంటే తక్షణమే వారి మునుపు ఏనాడు అనుభవింపని మానసిక ఏకాగ్రతను, పవిత్రతను, ఆనందాన్ని పొంది తాము తరించినట్లు భావించుకుంటూ శ్రీరామకృష్ణుల పాదపద్మాల మ్రోల ఆత్మార్పణ చేసుకునేవారు. ఇటువంటి సమయాల్లో చూసినప్పుడు శ్రీరామకృష్ణులు ఇక వెనుకటి దీనాతిదీనులైన శ్రీరామకృష్ణులు కారని, వీరిలో ఏదో ఒక దివ్యశక్తి స్వేచ్ఛతో, లీలాస్వరూపంతో ప్రకటితమై వారి చాలా చేయిస్తున్నదని అనిపిస్తుంది. వాస్తవానికి ఆయన అజ్ఞాన తిమిరనాశ స్వరూపులని, తాపత్రయాలతో తల్లడిల్లిపోతున్న భవరోగగ్రస్తులైన నిస్సహాయ మానవులకు గురువులని, రక్షకులని, భగవంతుని పరమపదానికి మార్గదర్శకులని అనిపిస్తుంది. ఆధ్యాత్మికం, ఆదిభూతం
ఆధిదైవికం అనే 3 తాపాలు, శారీరక మానసిక రుగ్మతల వలన ఏర్పడే బాధలు ఆధ్యాత్మికాలు, సమస్తమైన ఇతర ప్రాణులు, పాములు, చీమలు, దోమలు, పుల్లు మొదలైన వాటి నుండి కలిగే బాధలు ఆధిభూతాలు, దేవతల ద్వారా వాటిల్లే ఎండ, వాన, చలి, వరదలు, క్షామం మొదలైన బాధలు ఆధిదైవికాలు. శ్రీరామకృష్ణ ఈ దివ్యావస్థను ఉద్దేశించే భక్తులు ఆయన్ను గురువు, కృపామయుడు, భగవాన్ అని సంబోధించేవారు. పరస్పర విరుద్ధాలుగా కానవస్తున్న యథార్థమైన వినమ్ర భావం, దివ్య భగవద్గురుభావం ఈ రెండు ఏకకాలంలో ఒకే వ్యక్తిలో అభివ్యక్తం కావటం నేటి కాలంలో మేము భగవాన్ శ్రీరామకృష్ణులలో నిజంగానే చూశాం. చూడడం చేతనే అవి రెండు ఒకే మనస్సులో ఎలా ఉండగలిగాయో అన్న విషయం గురించి మాకు అవగతమైనంత వరకు పాఠకులకు ఇక్కడ తెలుప ప్రయత్నిస్తున్నాం. అలా ప్రయత్నిస్తున్నా మేము అర్థం చేసుకున్న ఆ కొద్ది మాత్రాన్నైనా సరిగా వివరింపగలమో లేదో తెలియదు. చక్కగా వివరించడానికి కానీ సరిగా అర్థం చేసుకోవడానికి కానీ రచయితకు, పాఠకునికి ఇద్దరికీ అసాధ్యమే. అందుకు కారణం భావముఖంలో వసిస్తున్న శ్రీరామకృష్ణులలో అభివ్యక్తమయ్యే భావాలకు పరిమితి లేదు కనుక. భగవంతుని పరిమితి అన్నది లేదు అని భగవంతునికి పరిమితి అన్నది లేదు అని శ్రీరామకృష్ణులు చెప్పేవారు. అట్లే ఈ లోకోత్తర మహాపురుషుని భావాలకు పరిమితి అన్నది లేకపోవటం మా స్వీయ అనుభవం. శ్రీరామకృష్ణులు ఎడతెగని భావముఖంలో మగ్నులై ఉండేవారన్న విషయాన్ని విన్న తక్షణమే జనసామాన్యం ఆయన జ్ఞానిపురుషులు కారనే తప్పుడు నిర్ణయానికి రావడం కద్దు. భగవత్ ప్రేమ విరహం ద్వారా మనస్సులో ఎగసే పరమానందం, మహాదుఃఖ తరంగాలపై సదా తేలుతూ ఉంటారని వారు భావిస్తారు. కానీ భావముఖంలో వసించడం అంటే ఏమిటో, ఏ పరిస్థితుల్లో అది సాధ్యమో మనం చక్కగా అర్థం చేసుకోగలిగితే ప్రస్తుత విషయాన్ని సరిగా గ్రహించగలుగుతాం. కనుక భావముఖంలో వసించడం అనే విషయాన్ని ఇక్కడ మరో దృక్కోణం నుండి క్లుప్తంగా చర్చిద్దాం. శ్రీరామకృష్ణులు ఒక్కరోజులో నిర్వికల్ప సమాధి పొంది 3 పగళ్ళు 3 రాత్రులు ఆ స్థితిలోనే ఏకధాటిగా నెలకొని ఉన్నారన్న సంగతి పాఠకుడు జ్ఞప్తికి తెచ్చుకోవాలి. ప్రశ్న: నిర్వికల్ప సమాధి అంటే ఏమిటి? జవాబు: మనస్సును పూర్తిగా సంకల్ప వికల్పరహితమైన అవస్థకు తీసుకురావటం. ప్రశ్న: సంకల్ప వికల్పాలంటే ఏమిటి? జవాబు: బాహ్య జగత్తులోని రూపరసాది విషయాల అంటే సమస్త విషయాల జ్ఞానం లేదా అనుభవం, తద్వారా మనసులో కలిగే సుఖదుఖాది భావాలు, కల్పనా శక్తి, విచారణ శక్తి, ఊహాది మానసిక క్రియలు, ఇది చేస్తాను, దాన్ని అర్థం చేసుకుంటాను, దీన్ని అనుభవిస్తాను, దానిని పరిత్యజిస్తాను మొదలైన మనస్సులో జనించే వృత్తులన్నిటినీ సంకల్ప వికల్పాలని పేర్కొంటారు. ప్రశ్న: దేని ఆధారంగా అంటే ఏది ఉంటే ఈ వృత్తులన్నీ ఉదయించడం సాధ్యమో ఆ వస్తువు ఏది? జవాబు: నేను అంటే అహం అనే జ్ఞానం లేదా బోధ. నేను అనే జ్ఞానం అదృశ్యమైతే లేదా కొంతసేపటి వరకు సమస్య పోతే ఆ సమయంలో ఏ వృత్తులైనా మనస్సులో ఉదయించడం కానీ మనస్సు మీద ఆధిపత్యం చెలాయించడం కానీ జరగదు. ప్రశ్న: అలా అయితే మూర్ఛలో కానీ లేదా సుషుప్తిలో కానీ నేను అనే జ్ఞానం ఉండదు కదా, అలాంటప్పుడు నిర్వికల్ప సమాధి కూడా ఇదే రకమైనదేదో అని అంటారా? జవాబు: లేదు, మూర్ఛలో కానీ సుషుప్తిలో కానీ నేను అనే జ్ఞానం లుప్తం కాదు, అంతరంగంలో కొనసాగుతుంది. మనస్సుకు చైతన్యం కల్పించే మెదడనే పరికరం జడమై కొంతసేపటి వరకు నిర్వ్యాపారంగా ఉండిపోతుంది. జరిగేది అదే. వృత్తులన్నీ మనస్సు అట్టడుగున గుమిగూడుతాయి. శ్రీరామకృష్ణులు చెప్పిన ఉదాహరణ చూడండి. పావురాళ్ళు బఠానీ గింజలను గొంతు ఉబ్బేటట్లు మెక్కి కోతలు పెడుతుంటాయి. వాటి గొంతుల్లో ఏమీ ఉన్నట్లు అనిపించదు, కానీ గొంతు నొక్కి చూస్తే లోపల గింజలన్నీ కరకరమంటూ ఉంటాయి. ప్రశ్న: మూర్ఛలో లేదా సుషుప్తిలో నేననే జ్ఞానం అలా ఉంటుందని ఎలా అర్థం చేసుకోవటం? జవాబు: ఫలితాన్ని చూసి. ఉదాహరణ కట్టి సందర్భాల్లో హృదయ స్పందన, నాడి కొట్టుకోవటం, రక్త ప్రసరణ మొదలైనవన్నీ ఆగవు. ఈ శారీరక క్రియలన్నీ నేను అనే జ్ఞానాన్ని ఆశ్రయించే జరుగుతాయి. మరో విషయం, మూర్ఛ లేదా సుషుప్తి బాహ్య లక్షణాలు ఒకంత సమాధి లక్షణాల మాదిరిగా కనిపించినా మనిషి ఆ 2 అవస్థల నుండి మామూలు జాగ్రత్త అవస్థకు తిరిగి వచ్చాక అతడి మనసులోని జ్ఞానం, ఆనందం మునుపటి మాదిరిగానే ఉండిపోతాయి. అవి ఒకంత ఎక్కువ తక్కువలు కావు. ఉదాహరణకు కాముకుని కామం అట్లే ఉండిపోతుంది. కోపిష్టివాడి కోపం, లోభి లోభం యథారీతిగానే ఉండిపోతాయి.
పిసరంత కూడా తగ్గవు. కానీ నిర్వికల్ప సమాధి పొందిన తదనంతరం ఆ వృత్తులన్నీ ఇక తలెత్తవు. అపూర్వ జ్ఞానం, అపరిమిత ఆనందంతో మనస్సు పరిపూర్ణమైపోతుంది. అంతేగాక జగత్కారణుడైన భగవంతుని ప్రత్యక్ష సాక్షాత్కారం కలుగుతుంది. తదుపరి ఇక పరలోకం ఉందా లేదా, దేవుడు ఉన్నాడా లేడా అనే సంశయాలన్నీ శాశ్వతంగా సమసిపోతాయి. ప్రశ్న: సరే, మంచిది. శ్రీరామకృష్ణుడు నిర్వికల్ప సమాధిలో నెలకొని ఉన్నప్పుడు నేను అనే జ్ఞానం కొంతకాలం వరకు లుప్తమైపోయింది. ఆ తర్వాత? జవాబు: ఆ రీతిలో నేననే జ్ఞానం లుప్తమైపోయిన తర్వాత జగత్కారణ రూపిణి అయిన జగజ్జనని ప్రత్యక్ష సాక్షాత్కారం కలిగింది. కానీ ఆ 3 రోజుల ప్రత్యక్ష దర్శనంతోనే ఆయన తృప్తి చెందక అనవరతం ఆ అవస్థలో నెలకొని ఉండడానికి ప్రయత్నించసాగారు. ప్రశ్న: ఆ ప్రయత్న ఫలితంగా శ్రీరామకృష్ణుడికి ఎటువంటి మానసిక అవస్థ ఏర్పడింది? ఆ అవస్థను సూచిస్తూ ఆయన శరీరంలో అభివ్యక్తమయ్యే లక్షణాలేవి? జవాబు: కొన్ని వేళల్లో నేను అనే జ్ఞానం పూర్తిగా లుప్తమైపోగా ఆయన బాహ్య శరీరంలో మృతుని లక్షణాలన్నీ పొడసూపేవి. కానీ లోపల మాత్రం పరిపూర్ణ రూపంలో జగజ్జనని ప్రత్యక్ష దర్శనం కొనసాగుతూనే ఉండేది. మళ్ళీ కొన్ని సమయాల్లో ఏ కొద్దిగానో నేను అనే జ్ఞానం వ్యక్తమై సజీవ లక్షణాలు కొద్దిగా శరీరంలో కనపడేవి. అలాంటప్పుడు సత్వగుణాంశం అత్యంత అధికంగా ఉండటం చేత శుద్ధ పవిత్రమైన మనస్సు అనే అడ్డు లేదా తెర గుండా, అంటే ఈ తెర అనే అడ్డుతో ఏ కొద్దిగా మాత్రమో జగన్మాత అస్పష్ట దర్శనం కలిగేది. ఈ రీతిలో ఒకప్పుడు అహంబోధ పూర్తిగా లుప్తం కావటం, మనోవృత్తులన్నీ అంతం కావటం, జగజ్జనని పరిపూర్ణ సాక్షాత్ దర్శనం, మరొకప్పుడు కాస్త అహంబోధ ఉదయించడం, దానితో మనోవృత్తులు కొద్దిగా వ్యక్తం కావటం, వెంటనే జగజ్జనని అస్పష్ట దర్శనం, ఈ విధంగా పదే పదే, అంటే 6 నెలల పాటు శ్రీరామకృష్ణులకు ఆ స్థితులు అనుభూతమైనాయి. ప్రశ్న: ఆయన ఎంతకాలం ఆ నిర్వికల్ప సమాధి స్థితిలో ఉండ ప్రయత్నించారు? జవాబు: అవిచ్ఛిన్నంగా 6 నెలల పాటు. ప్రశ్న: 6 నెలల ఆయన శరీరం ఎలా నిలవగలిగింది? 6 నెలల పాటు ఆహారం లేకుండా మానవ దేహం నిలిచి ఉండలేదే. నేను అనే ఈ శరీర బోధ ఆయనలో అప్పుడప్పుడు ఏదో కొద్ది మాత్రంగా కలిగినా కూడా ఎంత మేరకు కలిగితే తినడం, త్రాగటం వంటి శరీర క్రియలను చేయటం సాధ్యమో అంత మాత్రంగానైనా శరీరబోధ శ్రీరామకృష్ణులకు ఆ సమయంలో కలగలేదని మళ్ళీ మీరే చెప్తున్నారు కదా. మరి అలాంటప్పుడు ఆయన దేహం ఎలా నిలవగలిగింది? జవాబు: నిజానికి శ్రీరామకృష్ణ దేహం నిలిచి ఉండేది కాదు. దేహం కొంతకాలం నిలబడాలనే ఆకాంక్ష కించిత్తు కూడా ఆయన మనస్సులో అప్పుడు జనించలేదు. జగజ్జనని తన అద్భుత ఆధ్యాత్మిక శక్తిని ఆయన దేహం ద్వారా అభివ్యక్తం చేసి తద్వారా లోక కళ్యాణం చేకూర్చే నిమిత్తమే ఆయన దేహాన్ని ఆమె నిలిపి ఉంచింది. జగజ్జనని తన అద్భుత ఆధ్యాత్మిక శక్తిని ఆయన దేహం ద్వారా అభివ్యక్తం చేసి తద్వారా లోక కళ్యాణం చేకూర్చే నిమిత్తమే ఆయన దేహాన్ని ఆమె నిలిపి ఉంచింది. ప్రశ్న: కావచ్చు, కానీ జగజ్జనని స్వయంగా ఏదో ఒక రూపం దాల్చి వచ్చి బలవంతంగా శ్రీరామకృష్ణులకు 6 నెలల పాటు ఆహారం తినిపించిందా ఏమిటి? జవాబు: అవును, అటువంటిదే జరిగింది. తలవని తలంపుగా ఎక్కడి నుండో ఒక సాధు పుంగవుడు ఆ సమయంలో అక్కడికి వచ్చాడు. మృత లక్షణాలు కానవస్తున్న శ్రీరామకృష్ణ శరీరాన్ని చూసి తక్షణం యోగ సాధన ద్వారా లేదా భగవంతునిలో మనస్సు పూర్తిగా ఐక్యమవటం ద్వారా ఆయన కట్టి అవస్థ ఏర్పడిందని ఆ సాధు పుంగవుడు గ్రహించాడు. 6 నెలల పాటు కాళికాలయంలోనే వసించి అవసరమైతే అప్పుడప్పుడు శ్రీరామకృష్ణ దేహాన్ని చిన్న బెత్తంతో కొడుతూ ఒకంత శరీర స్మృతి కలిగింపు నిత్యం ప్రయత్నించసాగాడు. కాస్త బాహ్య చైతన్య లక్షణాలు కనిపించగానే 1-2 ముద్దల అన్నం శ్రీరామకృష్ణ నోట్లో కుక్కేవాడు. పూర్తిగా అపరిచితుడు, జడప్రాయుడు, దాదాపు మృతప్రాయుడు అయిన ఒక వ్యక్తిని ఆ విధంగా సజీవునిగా ఉంచాలనే అసాధారణ తహత, అనూహ్య ఆసక్తి ఆ సాధువుకు ఎందుకు జనించిందో మాకు తెలియరావడం లేదు. కానీ ఇటువంటి సంఘటనలు భగవత్ సంకల్పం మేరకు జరుగుతాయని చెప్పటం కద్దు. కనుక జగజ్జనని సంకల్పం శక్తి ద్వారానే శ్రీరామకృష్ణ దేహాన్ని సజీవంగా నిలిపి ఉంచాలనే అసాధ్య ఘటన సుసాధ్యమైందని తప్ప మేమింకేం చెప్పగలం? ప్రశ్న: ఓహో, అలాగా, ఆ తర్వాత? జవాబు:
ఏ విరాట్ చైతన్యం, ఏ విరాట్ శక్తి ఈ ప్రపంచంగా అభివ్యక్తమై జడ చేతన చరాచరం యావత్తు ఓతప్రోతంగా ప్రవేశించి పరివ్యాపించి అనంత నామరూపాలుగా క్రీడిస్తూ ఉన్నదో ఆ విరాట్ చైతన్యాన్నే, శక్తినే భగవంతుడని గాని జగజ్జనని అని గాని పేర్కొంటాం. ఈ జగజ్జననియే తదుపరి శ్రీరామకృష్ణులను భావముఖంలో నెలకొని ఉండు అని ఆదేశించింది. ప్రశ్న: మళ్ళీ ఏమిటిది? జవాబు చెబుతాను విను. భావముఖం అంటే ఏమిటో అర్థం చేసుకోవాలంటే ఊహించి సాధ్యమైనంత వరకు శ్రీరామకృష్ణుల అప్పటి అవస్థను గురించి అవగతం చేసుకోవటం అవసరం. ఆ సమయంలో అంటే నిర్వికల్ప సమాధిలో 6 నెలల కాలం వసించినప్పుడు ఆయన అహంబోధ ఒక్కొక్కప్పుడు పూర్తిగా లుప్తమైపోయేదని, ఒక్కో సమయంలో ఏదో కించిత్ వ్యక్తమయ్యేదని మునిపే చెప్పి ఉన్నాం. కించిత్ అహంబోధ వ్యక్తమైన సమయాల్లో సైతం ఈ ప్రపంచం మనకు కనిపించే తీరులో ఆయనకు కనిపించేది కాదు. ఒక విరాట్ మనస్సులో అనంత భావతరంగాలు లేస్తూ ఉప్పొంగుతూ లయమవుతున్నట్లుగా ఆయనకు కానవచ్చేది. తమ శరీరం, మనస్సు, అహం ఇవన్నీ కూడా విరాట్ మనస్సులోని ఒక సంకీర్ణ తరంగంగానే శ్రీరామకృష్ణులకు కనిపించేది. జడవాదులైన పాశ్చాత్య పండితమన్యులు ఏ జగచ్చైతన్యాన్ని, శక్తిని తమ బుద్ధిబలంతో, యాంత్రిక పరికరాల సహాయంతో కొలవ ప్రయత్నిస్తూ అది ఒకటి అన్నది నిజమే కానీ అది జడ వస్తువు అనే నిర్ణయానికి వచ్చారో, శ్రీరామకృష్ణుల ఆ అవస్థకు చేరి దాని స్వరూపాన్ని సాక్షాత్కరించుకున్నారు. స్వామి వివేకానంద ఈ భావాన్నే ఇలా ప్రతిధ్వనిస్తున్నారు. అనంత నానాత్వంగా కనిపించే ఈ విశ్వానికి మూలమైన పదార్థాన్ని అన్వేషించి అది ఒకే ఒక్క జడ పదార్థం అని ఆధునిక వైజ్ఞానికులు నిర్ణయించారు. వేదాంతం దేనిని పరమాత్మ అని, బ్రహ్మం అని వచిస్తున్నదో దానినే భ్రాంతిలో వీరు పదార్థం అని పేర్కొంటున్నారు. ఏది సజీవమో, జాగృతమో, ఏకమేవ అద్వితీయమో, ఏ దివ్యశక్తి సకల ఇచ్ఛాక్రియలను సృజిస్తూ ఉన్నదో అనంత కృపామయ్య అయిన ఆ జగచ్చక్తిని, జగజ్జననిని ప్రత్యక్షంగా దర్శించారు ఆ అవస్థలో. అంతేగాక ఆ ఏకమేవ అద్వితీయంలో సగుణమని, నిర్గుణమని తనను తాను రెండుగా విభజించుకోవటం వలన ఈ భేదాన్నే శాస్త్రాలు స్వగత భేదం అని పేర్కొంటున్నాయి. విజాతీయ భేదం, సజాతీయ భేదం, స్వగత భేదం అని వేదాంతం 3 రకాల భేదాలను పేర్కొంటున్నది. ఉదాహరణకు మామిడి చెట్టుకు మర్రి చెట్టుకు మధ్య ఉండే భేదం విజాతీయ భేదం. ఒకే జాతికి చెందిన 2 రకాల మామిడి చెట్లకు బంగినపల్లి రసాలు మధ్య ఉండే భేదం సజాతీయ భేదం. ఒకే చెట్టులో కొమ్మలకు, ఆకులకు మధ్య ఉండే భేదం కనపడే భేదానికి స్వగత భేదం అని పేరు. ఆ బ్రహ్మస్తంభ పర్యంతం అంటే సమస్త జగత్తులో వ్యాపించి ఉన్న ఒక విరాటహం అభివ్యక్తం అవుతూ ఉండటం శ్రీరామకృష్ణులు దర్శించారు. అంతేకాక ఈ విరాట్ అహంకారం ఉండటం చేతనే ఆ విరాట్ మనస్సులో అసంఖ్యాక భావతరంగాలు ఉదయిస్తూ ఉన్నవని, ఈ భావతరంగాలు ఎక్కువగానో తక్కువగానో ఖండమైనవిగా, పరిమితమైనవిగా మాత్రమే చూడటం చేత మానవుల క్షుద్రాహంకారాలు వాటినే బాహ్య జగత్తుగా, ఆ జగత్తులోని విభిన్న పదార్థాలుగా భావిస్తూ తినడం, వినడం వంటి దైనందిన వ్యవహారాలను నెరవేరుస్తూ ఉండటం సైతం ఆయన దర్శించారు. అంతేగాక ఈ అపరిమిత అహంశక్తితోనే మానవుల క్షుద్రాహంకారాలు నిలిచి ఉన్నవని, తమ తమ పనులను నెరవేర్చగలుగుతున్నవని, ఆ విరాట్ అహంకారాన్ని చూడలేనందునే ఈ క్షుద్రాహంకారాలు భ్రమలో పడి తమకు స్వాధీనమైన ఇచ్ఛా, క్రియాశక్తి కలిగి ఉన్నవని అనుకుంటూ ఉంటవని, ఈ అంధత్వాన్నే అవిద్య అని, అజ్ఞానమని శాస్త్రాలు పేర్కొంటున్నాయని శ్రీరామకృష్ణులు గ్రహించారు. ఈ విధంగా ఆ నిర్గుణ సగుణాల రెంటికి మధ్య ఏ విరాట్ అహంకారం ఉంటుందో దానికే భావముఖం అని పేరు. ఎందుకంటే దీన్ని ఆశ్రయించే దీని నుండే విరాట్ మనస్సులో అనంత భావాలు ఉదయిస్తాయి. ఈ విరాట్ అహంకారమే జగజ్జనని లేదా ఈశ్వరుని అహంకారం. ఈ విరాట్ అహంకారాన్నే గౌడీయ వైష్ణవాచార్యులు వర్ణింప ప్రయత్నించి దానిని అచింత్యమైన భేద అభేద స్వరూపుడు, చిద్ఘనమూర్తి భగవాన్ శ్రీకృష్ణుడు అని పేర్కొన్నారు. శ్రీరామకృష్ణ అహంబోధ ఎప్పుడు సంపూర్ణంగా లుప్తమైపోయేదో అప్పుడు ఆయన ఈ విరాట్ అహం అనే పరిమితిని అతిక్రమించి జగన్మాత నిర్గుణ స్వరూపంలో లీనమై ఉండేవారు.
ఈ స్థితిలో దేనిని మనం ప్రపంచం అని పిలుస్తుంటామో ఆ విరాటహం, దాని నుండి ఉదయించే అనంత భావతరంగాలు పూర్తిగా లుప్తమైపోయేవి. వీటి అస్తిత్వం ఒకంతైనా ఆయనకు అనుభూతమయ్యేది కాదు. మళ్ళీ ఆయనకు ఈషన్మాత్రంగా అహం, నేను అనే జ్ఞానం కలిగినప్పుడు జగదంబ నిర్గుణభావంతో సంయుక్తమైన ఈ సగుణభావం, ఈ విరాటహం, దాని అనంత భావతరంగాలు అనుభూతమయ్యేవి. భగవంతుడు అంటే పరబ్రహ్మ సగుణుడు, నిర్గుణుడు, ఈ రెంటికి అతీతుడు కూడా అని శ్రీరామకృష్ణులు పదే పదే చెప్తుండేవారు. విషయం ఏమిటంటే, నేను అనే వ్యక్తిగత బోధ ఉన్నంత వరకు భగవంతుడు సగుణుడు, నిర్గుణుడు అని భావించవలసిందే. అంటే సగుణావస్థలో ఉన్నంత వరకు ఇది భగవంతుని సగుణ స్వరూపం, ఇది నిర్గుణ స్వరూపం అనే బోధ ఉంటుంది. కానీ నిర్గుణావస్థకు చేరిన పిదప మాత్రం ఇది సగుణం, ఇది నిర్గుణం అనే బోధ అదృశ్యమైపోతుంది. ఎందుకంటే ద్రష్ట ఉన్నంత వరకే దృశ్యాన్ని గురించిన విశ్లేషణ సాధ్యం. ద్రష్ట దృశ్యాలు ఏకమైపోయినప్పుడు విశ్లేషింప ఎవడుంటాడు? మనస్సు నిర్గుణ స్వరూపంలో లీనమైనప్పుడు ఆ ఏకమేవాద్వితీయంలో కనిపించే సగుణ నిర్గుణం అనే స్వగత భేదానుభవం సైతం శ్రీరామకృష్ణుల నుండి పూర్తిగా లుప్తమైపోయేది. కానీ ఆయనకు ఎప్పుడు ఆ సగుణ విరాట హంబోధానుభూతమయ్యేదో అప్పుడు ఎవరు బ్రహ్మమో అతడే శక్తి అని, ఏది నిర్గుణమో అదే సగుణమని, ఎవడు పురుషుడో అతడే ప్రకృతి అని, పాము స్థిరంగా ఉన్నా మెలికలు తిరుగుతూ పాగుతున్నా ఒకటే పాము అని, స్వరూపంలో ఎవడు నిర్గుణుడో అతడే లీలలో సగుణుడనే విషయం అనుభూతమయ్యేది. జగజ్జననిని నిర్గుణ సగుణాలనే ఈ రెండు రకాల స్వరూప పూర్ణ సాక్షాత్కారం పొందిన తర్వాతే శ్రీరామకృష్ణులకు తల్లి భావముఖంలో నెలకొని ఉండు అనే ఆదేశం, అంటే నేను జ్ఞానాన్ని పూర్తిగా కోల్పోగొట్టుకొని కేవలం నిర్గుణావస్థలోనే నివసించవద్దు, కానీ ప్రపంచం అనే అనంత భావాలు దేని నుండి ఉత్పన్నం అవుతున్నాయో ఆ విరాటహంకారమే నువ్వని, దాని సంకల్పం నీ సంకల్పమని, దాని కార్యాలే నీ కార్యాలని తెలుసుకొని, అంటే నువ్వు జగన్మాతలో లీనమై జగన్మాత చేతిలో కేవలం యంత్రస్వరూపుడు అనే భావనతో సదా ఈ భావాన్నే పరిపుష్టం చేస్తూ జీవించు, జనానికి మేలునరింప ప్రయత్నించు అనే ఆదేశం లభించింది. కాబట్టి అన్ని సమయాల్లో అన్ని పరిస్థితుల్లో సర్వతోభావంగా ఆ విరాటహం, ఆ పెద్ద నేనునే, ఆ పక్వాహంకారాన్నే నేనుగా అనుభవిస్తూ వ్యవహరిస్తూ ఉండటమే భావముఖంలో నెలకొని ఉండు అనే దానికి తాత్పర్యం. ఈ భావముఖావస్థకు చేరినప్పుడిక నేను ఫలానా వారి కుమారుణ్ణి, ఫలానా వాడి తండ్రిని, నేను బ్రాహ్మణుణ్ణి, నేను శూద్రుణ్ణి ఇత్యాది భావనలన్నీ మనస్సు నుండి పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయి. అందుకు బదులుగా విశ్వవ్యాప్తమైన అహాన్ని నేను అన్నదే సదా అనుభూతమవుతూ ఉంటుంది. అందుకే శ్రీరామకృష్ణులు పదే పదే మాకు ఇలా ఉపదేశించేవారు. నాయనలారా, నేను ఫలానా వారి కుమారుణ్ణి, నేను ఫలానా వాడి తండ్రిని, నేను బ్రాహ్మణుణ్ణి, నేను శూద్రుణ్ణి, నేను పండితుణ్ణి, నేను సంపన్నుణ్ణి ఇత్యాదులన్నీ అపక్వాహంకారాలు. అవి బంధనాన్ని కల్పిస్తాయి. వీటిని విడిచిపెట్టి నేను ఆయన అంటే భగవంతుడి భక్తుణ్ణి, ఆయన బిడ్డను, ఆయన అంశను అని భావిస్తూ ఉండాలి. ఈ భావాలను నీ మనసులో స్థిరపరచుకో, లేదా అద్వైత జ్ఞానం కొంగును కట్టుకుని నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో అని చెప్పేవారు. పాఠకులు బహుశా ఇలా చెప్పవచ్చు, శ్రీరామకృష్ణులు నిజమైన అద్వైతవాదులు కారా? శంకరాచార్యులు ప్రతిపాదించిన అద్వైత సిద్ధాంతం ప్రకారం ఈ ప్రపంచానికి అస్తిత్వమే లేదు. మరి శ్రీరామకృష్ణులు ఈ సిద్ధాంతాన్ని అంగీకరించడం లేదే? ఎందుకంటే జగజ్జననిని లోపల కానవచ్చే స్వగత భేదాన్ని అంగీకరించి నిర్గుణంలోనూ అట్లే సగుణంలోనూ ఈ రెండు అవస్థల్లోనూ ఆమె అభివ్యక్తం కావడం వారికి అనుభవమే కదా. అలాంటప్పుడు ఆయనను అద్వైత మార్గానుయాయులని చెప్పటం ఎలా పొసగుతుంది? ఇది సరికాదు. శ్రీరామకృష్ణులు అద్వైతం, విశిష్టాద్వైతం, ద్వైతం అన్ని భావాలను అన్ని మార్గాలను అంగీకరించారు. కానీ ఆయన ఇలా చెప్తుండేవారు,
సాధకుడి ఆధ్యాత్మిక ప్రగతిలో ఇవి క్రమావస్థలు. ఇవి ఒకటి తర్వాత మరొకటిగా వచ్చి అనుభూతం అవుతాయి. ఒక అవస్థలో ద్వైతభావం అంగీకారం పొందుతుంది. ఆ స్థితిలో ఇతర రెండు అవస్థలు మిథ్యలుగానే తోస్తాయి. ఆధ్యాత్మిక పురోగతిలో ఉన్నత దశకు చేరుకున్నప్పుడు విశిష్టాద్వైతం నిజమని సాధకుడు పరిగణిస్తాడు. అప్పుడు అఖండ నిర్గుణ పరమాత్మ లీలలో సగుండుగా, అంటే అనంత కళ్యాణ గుణసాగరుడిగా అనుభూతి చెందుతాడు. ఈ స్థితిలో ద్వైతం మిథ్యగా అనిపించడమే కాక అద్వైతవాదంలో సత్యం నీతంగా ఉందనే విషయం సైతం అతడికి స్ఫురించదు. సాధన అనుష్ఠిస్తూ సాగిపోగా సాధకుడు ఆధ్యాత్మిక పురోగతి చరమావస్థను చేరాక జగజ్జనని కేవల నిర్గుణ భావాన్ని అనుభూతం చెందుతూ ఆ అద్వైత స్థితిలో వసిస్తాడు. ఆ స్థితిలో నేను, నువ్వు, జీవుడు, జగత్తు, బంధం, ముక్తి, పాపం, పుణ్యం, ధర్మం, అధర్మం ఇవన్నీ ఒక్కటైపోతాయి. ద్వైతం, విశిష్టాద్వైతం, అద్వైతం ఈ మూడు సాధన మార్గంలో 3 మెట్లు లేదా దశలు. ద్వైతం మొదటి మెట్టు, విశిష్టాద్వైతం రెండవది, అద్వైతం మూడవది. అద్వైతమే సాధన చరమస్థితి, శిఖరం, పరమగమ్యం. పాఠకులు ఈ మూడింటిని ఇతర మతాలలా ప్రత్యేక మతాలని, అంటే హిందూ మతం, బౌద్ధ మతం, క్రైస్తవ మతం, మహమ్మదీయ మతం వీటిలా అనుసరింపదగిన మతాలుగా భావించరాదు. ఇవి మతాలు కావు. ఇవి ప్రతి మతంలో కానవచ్చే 3 సాధన దశలు. సాధకులు ఏ మతాన్ని అనుసరించినా సరే ద్వైత, విశిష్టాద్వైతం అనే దశలను దాటి అద్వైత స్థితికి చేరవలసిందే. సాధకుడు ఏ మతస్థుడైనా సరే ద్వైతం నుండే సాధన ప్రారంభించి క్రమంగా దాన్ని దాటి విశిష్టాద్వైతం చేరి ఆ తర్వాతనే అద్వైత స్థితికి చేరగలడు. ఈ స్థితులు సాధకుని మనస్థితినే చూపెడుతున్నాయి. కాబట్టి ఏ సాధకుడు సరదాగా నేను అద్వైతాన్ని అవలంబిస్తాను లేదా విశిష్టాద్వైతాన్ని అవలంబిస్తానని ఇష్టం వచ్చిన దశను ఎంపిక చేసుకోలేడు. అద్వైతానికో లేదా విశిష్టాద్వైతానికో చెందిన పుస్తకాలు చదివి నేను అద్వైతిని, నేను విశిష్టాద్వైతిని అని అనేకులు భ్రమిస్తారు. ఆ 3 స్థితులు మానసిక అవస్థలు కనుక మనస్సు ప్రగతిని పొందనంతకాలం అభిప్రాయాలు ఎటువంటివైనా ఆయా దశల్లో ఉండిపోవలసిందే. ఇది శ్రీరామకృష్ణ వివేకానందుల బోధన. ఈ విషయం సందర్భంగా దాస్యభక్తికి మహోజ్వల నిదర్శనమైన మహాజ్ఞాని ఆంజనేయుని అనుభవాన్ని శ్రీరామకృష్ణులు ప్రస్తావించేవారు. ఆయన ఇలా చెప్పేవారు: ఒకప్పుడు శ్రీరామచంద్రుడు తన దాసుడైన హనుమంతుణ్ణి, నా పట్ల నీ వైఖరి ఏమిటి, ఏ విధంగా భావిస్తావు, ఎలా ఆరాధిస్తావు అని అడిగాడు. అందుకు హనుమంతుడు ఇలా జవాబిచ్చాడు: ఓ రామా, నాకు దేహబుద్ధి ఉన్నంత వరకు, అంటే ఈ దేహాన్ని నేను అనే జ్ఞానం నాకున్నప్పుడు నువ్వు ప్రభువువి, నేను దాసుణ్ణి. నువ్వు సేవ్యుడవు, నేను సేవకుణ్ణి. నువ్వు పూజ్యుడవు, నేను పూజారిని అని భావిస్తాను. మళ్ళీ మనోబుద్ధులతో కూడిన జీవాత్మ నేను అనే జ్ఞానం నాకు కలిగినప్పుడు నువ్వు పూర్ణుడవు, నేను నీ అంశను అని భావిస్తాను. కానీ సమాధిలో మగ్నుడనై నిరుపాధికమైన శుద్ధ ఆత్మస్వరూపుడననే జ్ఞానం నాలో ఉదయించినప్పుడు నువ్వెవరవో నేను అతణ్ణే, నువ్వు నేను ఇద్దరం ఒక్కరమే, ఏ భేదం లేదని నాకు దృఢ విశ్వాసం కలుగుతుంది. శ్రీరామకృష్ణులు ఇలా అనేవారు: అద్వైత సాక్షాత్కారం పొందిన వ్యక్తి మౌనంగా ఉండిపోతాడు. అద్వైత స్థితి వర్ణనాతీతం. దాని గురించి మాట్లాడ ప్రయత్నించినా లేదా ప్రయత్నించినా మరుక్షణమే ద్వైతం వచ్చి పట్టడం అనివార్యం. భావించడం, ఊహించడం వంటివి జరుగుతున్నంతసేపు మనస్సులో ద్వైతం ఉండే తీరుతుంది. అద్వైత జ్ఞానం ఇంకా పొందబడలేదు. ఈ లోకంలో ఉచ్ఛిష్టం కాకుండా ఉన్నది ఒకే వస్తువు, పరబ్రహ్మం లేదా జగజ్జనని నిర్గుణ స్వరూపం. అంటే మనిషి మాటల్లో అది ఎప్పుడూ ప్రకటితం కాలేదు. ఆ సత్యం మనోబుద్ధులకు అతీతమైంది. అలాంటప్పుడు దాన్ని మాటల మూలంగా వ్యక్తం చేయటం లేదా వివరించడం కానీ ఎలా సాధ్యం? అందుకే నాయనలారా, అది చిట్ట చివరి స్థితి.
అని అద్వైత స్థితిని గురించి శ్రీరామకృష్ణులు చెప్పేవారు. కనుకనే ఆయన ఇలా చెప్తుండేవారు, ఎంతకాలం నువ్వు నేను అనే భావనలు మాట్లాడటం, నడవటం వంటి దేహ వ్యాపారాలు సాగుతాయో అంతకాలం నిర్గుణ సగుణ భావాలు, భగవంతుని నిత్య లీల అనే రెండు భావాలను స్వీకరింపక తప్పదు. అంతకాలం అద్వైత తత్వాన్ని గురించి ఎంతగా మాట్లాడుతున్నప్పటికీ ఆచరణీయ ప్రయోజనాల దృష్ట్యా నువ్వు ఒక విశిష్టాద్వైతవాదివి. ఈ విషయాన్నే మరెన్నో ఉదాహరణలతో ఆయన విశదపరిచేవారు. ఆయన ఇలా చెప్పేవారు, ఉదాహరణకు సంగీతంలో స్వరాల ఆరోహణ అవరోహణాలు తీసుకోండి. సరి గమ పద నిస అని స్వరం పైకి చేరిన తర్వాత మళ్ళీ సన్నిత పమగరిస అంటూ క్రింది స్థాయికి దిగి రావాలి. అదే రీతిగా సమాధిలో అద్వైతానుభవం పొందాక మళ్ళీ క్రిందికి దిగి వచ్చి నేను అనే పక్వాహంకారంతో జ్ఞానంతో వసించాలి. మారేడు పండును చేతపుచ్చుకొని చిప్ప, గింజలు, గుజ్జు వీటిలో ఏది మారేడు పండు అని నిర్ధారించడం వంటిది. మొదట చిప్పను, తర్వాత గింజలను సార పదార్థాలు కావని వదిలేస్తాం. చివరకు గుజ్జును వేరుపరిచి అదే నిజమైన మారేడు పండు అని నిర్ణయిస్తాం. కానీ తదుపరి విచారించి చూసినప్పుడు దేనితో గుజ్జు రూపొందిందో దానికే చిప్ప, గింజలు చెందుతాయని, చిప్ప, గింజలు, గుజ్జు ఇవన్నీ కలిసే మారేడు పండు అవుతుందని నిశ్చయిస్తాం. అట్లే భగవంతుని నిర్గుణావస్థను దర్శించాక ఎవడు నిత్యుడో అతడే లీలామయుడై జగద్రూపంలో అభివ్యక్తం అవుతున్నాడని తెలియవస్తుంది. అలాగే అరటి చెట్టు బోధను తీసుకుని ఒకదాని తర్వాత ఒకటిగా పొరలను ఒలిచి అరటి దవ్వను చేరి అదే అరటి చెట్టు సారం అని అనుకుంటాం. కానీ తర్వాత దవ్వ పొరలకు చెందుతుందని, పొరలు దవ్వకు చెందుతుందని అనుభూతం అవుతుంది. ఈ రెండు కలిసే బోధను రూపొందిస్తాయని అవగతం అవుతుంది. అలాగే ఉల్లిపాయ పొరలను ఒకటొకటిగా ఒలుస్తూ పోతే చివరకు ఏమీ మిగలదు. అదే రీతిగా నేనెవరిననే విచారణ చేస్తూ చేస్తూ శరీరాన్ని కాదు, మనస్సు కాదు, బుద్ధిని కాదు, ఇలా ఒక్కటొక్కటిగా విడిచిపెడుతూ పోతే నేను అనే ప్రత్యేకమైన వస్తువు ఏది మిగలదు. సర్వం అతడు అతడు అంటే పరమాత్మ ఒక్కడే మిగిలిపోతాడు. గంగా నదిలో ఒక చిన్న స్థలం చుట్టూ కంచె వేసి ఇది నా గంగ అన్నట్లుగా ఉంటుంది. భావముఖావస్థలో విరాట్ అహంతో ఏకత్వానుభూతి పొంది వసిస్తున్నప్పుడు ఒకటి నుండి అభివ్యక్తమైన ఈ అనేకత్వాన్ని దర్శిస్తూ జగజ్జనని నిర్గుణ స్వరూపానికి కాస్త దిగువనున్న విద్యామాయ రాజ్యంలో శ్రీరామకృష్ణులు విహరిస్తూ ఉండేవారనే విషయం వేరే చెప్పనక్కర్లేదు. నానాత్వం ప్రపంచం అంటేనే మాయ. కానీ ఈ మాయ విద్యామాయ అని రెండు రకాలు. ఏకత్వానికి దారితీసే భక్తి, జ్ఞానం, వివేకం, వైరాగ్యం ఇత్యాదులు విద్యామాయ. సంసార బంధనాన్ని కల్పించే కామక్రోధాదులు అవిద్యామాయ అని శ్రీరామకృష్ణులు చెప్పేవారు. కానీ ఈ ఏకత్వ వికాసం అనుభూతి ఆయనకు ఎంత అధికంగా కలిగేదంటే ఈ జగత్తులో ఎవరు ఏం చేస్తున్నా, ఆలోచిస్తున్నా, పలుకుతున్నా వాటినన్నిటినీ నేనే చేస్తున్నాను, నేను ఆలోచిస్తున్నాను, నేనే పలుకుతున్నాను అనే ఐక్యబోధ పూర్తిగా ఆయనకు అనుభవం అయ్యేది. భావావస్థలో కలిగే ఈ ఏకత్వానుభవం అంటే సమస్త జగత్తుతో ఐక్యత్వాన్ని అనుభవించటం ఏ కొద్దిగానైనా చూచాయిగానైనా కలిగినా సరే అది మహాద్భుతంగా గోచరిస్తుంది. అట్టి ఒక సంఘటన గురించి శ్రీరామకృష్ణులు ఇలా చెప్పారు. ఒకరోజు ఒక వ్యక్తి పచ్చిక మీద నడిచిపోతున్నప్పుడు అతడు తన రొమ్ము మీద నడుస్తున్నట్లు అనిపించింది. ఎంతో బాధపడ్డారు. నిజానికి ఆయన రొమ్ము మీద రక్తం గడ్డకట్టి నల్లని మచ్చలు ఏర్పడి విపరీతమైన బాధతో నాడు ఆయన సతమతం అయ్యారు. పైన పేర్కొన్న విరాటహం స్థితి నుండి విద్యామాయ రాజ్యంలోకి మరింత దిగివచ్చి ఉంటున్నప్పుడు శ్రీరామకృష్ణుల మనస్సులో నేను జగజ్జనని దాసుణ్ణి, భక్తుణ్ణి, పుత్రుణ్ణి, అంశను అనే భావం సదా జాగృతమై ఉండేది. దీనికి దిగువనున్న దశ అవిద్యామాయకు చెందిన కామక్రోధాది ప్రాపంచిక బంధనాలు కల్పించే స్థితి. ఎడతెగని సాధనానుష్ఠానం చేత ఆయన మనస్సు ఏనాడు ఆ అవిద్యామాయ దశకు దిగలేదు. మరో రకంగా చెప్పాలంటే జగజ్జనని ఆయన్ను ఆ దిశకు దిగజారనిచ్చేది కాదు.
తల్లి మీద పూర్తిగా ఆధారపడిన వ్యక్తిని ఆమె తప్పటడుగు వేయనివ్వదు అని శ్రీరామకృష్ణులు తరచూ వచించేవారు. కనుక నిర్వికల్ప సమాధి పొందిన పిదప శ్రీరామకృష్ణుల పరిమిత లేదా అపక్వాహంకారం పూర్తిగా అదృశ్యమైపోయిందనేది స్పష్టమవుతున్నది. అప్పుడు మిగిలి ఉన్న కించిత్తు అహం విరాట్ అహంకారంతో లేదా పక్వాహంకారంతో శాశ్వతంగా ఐక్యమైపోయింది. ఆ స్థితిలో ఒక్కొక్కప్పుడు తమను తాము విశ్వవ్యాప్తి అయిన ఆ విరాట్ అహంకారంలో అంశగా భావిస్తూ ఉండేవారు. మరొకప్పుడు ఆ విరాట్కు అతి సమీపంగా పోయి దానిలో పూర్తిగా సంలీనమైపోయేవారు. ఈ పద్ధతి ద్వారానే లోకంలోని ప్రతి మానసంలో ఉదయించే ప్రతి భావం ఆయన తెలుసుకోగలిగేవారు. ఎందుకంటే ఈ విరాట్ అహంకారం నుండే ప్రపంచంలోని మనస్సులన్నిటి భావాలు ఉద్భవిస్తాయి కనుక. ఈ విరాట్ అహంకారంలో సదా తాదాత్మ్యం చెంది ఉండటం చేతనే శ్రీరామకృష్ణులు ఆ విశ్వమానసంలో ఎగసే భావతరంగాలన్నింటినీ తెలుసుకొని అవగతం చేసుకోగలిగేవారు. ఇటువంటి సమున్నత స్థితిలో నేను భగవంతుని అంశను అనే భావం సైతం శ్రీరామకృష్ణులలో క్రమేణా అదృశ్యమైపోయేది. అప్పుడు విరాటహం లేదా జగజ్జనని అహం ఆయనలో గుండా అభివ్యక్తమై నిగ్రహానుగ్రహ సమర్థుడైన గురురూపంగా విరాజిల్లేది. శ్రీరామకృష్ణులే ఎన్నోసార్లు చెప్పినట్లు ఆయనలో 2 రకాల వ్యక్తిత్వాలు కానవచ్చేవి. ఒకటి పసిబాలుని, భక్తుని, దీనాతి దీనుని వంటి భావం. నేను భగవంతుని భక్తుణ్ణి, దాసుణ్ణి, బిడ్డను అని భావించే అవస్థలో అలాంటి వ్యక్తిత్వం అభివ్యక్తమయ్యేది. కానీ విరాట్ అహంకారంతో ఐక్యమైనప్పుడు జగద్గురు భావం ద్యోతకమయ్యేది. ఈ అవస్థలో శిక్షార్హులకు శిక్ష అంటే ఉదాహరణకు రాస్మణి చెంపలు వాయించటం, బోధార్హులకు బోధన, కృపార్హులకు అనుగ్రహం ఇత్యాదులను ప్రసాదించేవారు. శ్రీరామకృష్ణుల జీవితం చదివిన వారికి ఈ 2 భావాలు వినోదంగా పదే పదే క్రీడిస్తూ ఉండడం విశదమవుతుంది. అలాంటి సమయాల్లో శ్రీరామకృష్ణుని చూసినప్పుడు దీనాతి దీనులుగా అగపడరు. అందుకు బదులుగా ఆయన కదలికలు, ఇతరులతో మెలగటం ఇత్యాది వ్యవహారాలన్నీ విభిన్న రూపాన్ని సంతరించుకుంటాయి. ఆయన అప్పుడు కల్పవృక్షంలా ఏం కావాలో కోరుకోండి అని తమ భక్తులను అడిగేవారు. తమ విశిష్ట భక్తులను ఆ రీతిగా అనుగ్రహించే నిమిత్తం దక్షిణేశ్వరంలో దాదాపు ప్రతిరోజు ఆయన అలా గురుభావం వహించడం మేము ప్రత్యక్షంగా చూశాం. అదే విశేష భావంలో ఆయన్ను 1886వ సంవత్సరం జనవరి 1వ తేదీ నాడు కాశీపూర్ ఉద్యాన గృహంలో చూశాం. ఆనాడు శ్రీరామకృష్ణులు గురుభావం వహించి ఆ సమయంలో అక్కడ చేరిన భక్తులందరినీ స్పృశించి వారిలో ఆధ్యాత్మిక శక్తిని ప్రసారం చేశారు. వారిలో నిద్రాణమై ఉన్న ఆధ్యాత్మిక భావాలను జాగృతం చేశారు. అదొక అద్భుత గాథ. ఇక్కడ దాన్ని ప్రస్తావించడం అసంగతం కాబోదు. నాడు క్రీస్తు శకం 1886వ సంవత్సరం జనవరి 1వ తారీఖు పుష్యమాసం శ్రీరామకృష్ణుల గొంతులో క్యాన్సర్ వ్యాధి మొదలైంది. 2 వారాల క్రితం డాక్టర్ మహేంద్రలాల్ సర్కార్ సలహా మేరకు ఉత్తర కలకత్తాలోని కాశీపూర్కు రాణి కాత్యాయనియలుడైన గోపాల్బాబు ఉద్యాన గృహానికి శ్రీరామకృష్ణులను భక్తులు తరలించారు. కలకత్తా గాలి కంటే కాశీపూర్ ఉద్యాన గృహ ప్రాంతపు గాలి నిర్మలమైందని, ఈ నిర్మల వాయువును ఎంతగా శ్రీరామకృష్ణులు పీలిస్తే ఆ మేరకు ఆయన వ్యాధి ఉపశమించవచ్చునని డాక్టర్ చెప్పాడు. శ్రీరామకృష్ణులు ఉద్యాన గృహానికి వచ్చిన కొద్ది రోజుల పిదప రాజేంద్రలాల్ దత్తా అనే హోమియోపతి వైద్యుడు ఆయన్ను పరీక్షించి లైకోపోడియం 200 ఔషధం పుచ్చుకోమన్నాడు. ఆ ఔషధం సేవించాక గొంతు వ్యాధి ఒకంత ఉపశమించింది కూడా. శ్రీరామకృష్ణులు ఈ ఉద్యాన గృహానికి వచ్చిన తర్వాత ఒక్కరోజు కూడా మొదటి అంతస్తు నుండి కిందికి దిగిరాలేదు. ఉద్యానంలో కాసేపు నడిచింది లేదు. ఆ రోజు ఆయన బాగా తేటగా కనిపించారు. మధ్యాహ్నం తోటలో కాసేపు విహరింపగోరారు. అందుచేత భక్తులు నాడు ఎంతో సంతోషించారు. స్వామి వివేకానంద అప్పుడు తీవ్ర వైరాగ్యంలో మునిగిపోయి లౌకిక సౌభాగ్యపరమైన ఆంక్షలనన్నిటినీ త్యజించేశాడు. అప్పుడతడు శ్రీరామకృష్ణుల వద్దే ఉండిపోయి ఆయన ఉపదేశానుసారం భగవత్ సాక్షాత్కారార్థం వివిధ ఆధ్యాత్మిక సాధనలు అనుష్ఠించసాగాడు. ఏ చెట్టు క్రింద కూర్చుని ధుని రగిలించి రాత్రుళ్ళు పూర్తిగా జపధ్యాన భజన పఠనాదుల్లో గడపసాగాడు. చిన్నగోపాల్, కాళీ అంటే అభేదానంద తదితర భక్తులు అవసరమైన సామాగ్రి తీసుకువచ్చి అతడి సాధనకు తోడ్పడుతూ తాము సైతం తమ శక్తి మేరకు జపధ్యానాదులు అనుష్ఠింపసాగారు.
గృహస్థ భక్తులు ఉద్యోగులు కావడం చేత సదా శ్రీరామకృష్ణులను కనిపెట్టుకుని అక్కడే ఉండలేకపోయారు. కానీ తీరిక దొరికినప్పుడల్లా వచ్చి గురుదేవుల సేవలో సదా అక్కడే బస చేస్తున్న శిష్యుల భోజనాది సౌకర్యాల ఏర్పాట్లు చూసుకునేవారు. ఒక్కొక్కప్పుడు 1-2 రోజులు అక్కడే బస కూడా చేసేవారు. నాడు ఆంగ్ల సంవత్సరాది. అందుచేత ఆ రోజు సెలవు దినం కనుక భక్తులు అనేకులు ఉద్యాన గృహానికి వచ్చి ఉన్నారు. అప్పుడు మధ్యాహ్నం 3 గంటలు. ఎర్రంచు ధోవతి ధరించి చొక్కా, ఎర్రంచు మందమైన శాలువ, చెవులను కప్పి ఉంచే టోపీ పెట్టుకుని చెప్పులు ధరించి స్వామి అద్భుతానంద సహాయంతో మేడ మీద నుండి నెమ్మదిగా శ్రీరామకృష్ణులు క్రిందికి దిగి వచ్చారు. దిగి క్రింద ఉన్న చావిడిని పరీక్షించి దాని పశ్చిమ ద్వారం గుండా తోటలో ప్రవేశించి నడవసాగారు. శ్రీరామకృష్ణులు అలా నడవటం చూసి గృహస్థ భక్తులు కొందరు సంతోషంతో ఆయన్ను అనుసరించసాగారు. అప్పుడు యువ శిష్యులైన స్వామి వివేకానంద ప్రభృతులు గత రాత్రంతా మేల్కొని ఉండటం చేత అలసిపోయి చావిడి పక్కనే ఉన్న చిన్న గదిలో నిద్రిస్తున్నారు. అలా భక్తులు శ్రీరామకృష్ణుల వెంట పోవటం చూసి తాను కూడా ఆయన వెంట పోవటం అనవసరమని తలచి చావిడి బయట ఉన్న చిన్న నీటి గుంట దక్షిణ పక్క వరకు వెళ్ళి లాటు అంటే స్వామి అద్భుతానంద వెనుదిరిగి వచ్చేశాడు. ఇదే అదనుగా అతడు మరో యువ భక్తుడిని తోడుకొని పోయి పై అంతస్తులోని శ్రీరామకృష్ణుల గదిని ఊడ్చటం, శుభ్రం చేయటం, ఆయన పరుపును ఎండలో పడేయటం వంటి పనుల్లో మునిగిపోయాడు. గృహస్థ భక్తులందరిలో కంటే అప్పుడు గిరీష్ ఘోష్ హృదయం అధిక భగవద్భక్తితో అనురక్తితో పొంగిపొర్లిపోతున్నది. ఒక సందర్భంలో శ్రీరామకృష్ణులు అతడి అద్భుత విశ్వాసాన్ని ప్రశంసిస్తూ ఇతర భక్తులతో ఇలా చెప్పారు. గిరీష్కు 5 పావలాల 5 అణాల విశ్వాసం ఉంది. ఇక మీదట అతడి ఆధ్యాత్మిక పురోగతిని చూసి లోకులు ఆశ్చర్యపోతారు. భక్తి విశ్వాసాల ప్రేరణతో అతడు జీవులను ఉద్ధరింప కృపాపరవశులై మానవ రూపంలో అవతరించిన సాక్షాత్తు భగవంతునిగా శ్రీరామకృష్ణులను భావించేవాడు. తన ఈ ప్రగాఢ విశ్వాసాన్ని అతడు శ్రీరామకృష్ణులు వారించినప్పటికీ వినక అందరి ముందు బాహాటంగా చాటసాగాడు. నాడు గిరీష్ కూడా ఉద్యానానికి వచ్చి ఉన్నాడు. మామిడి చెట్టు నీడన కూర్చుని రామచంద్రదత్త ప్రభృత భక్తులతో అతడు అప్పుడు మాట్లాడుతున్నాడు. భక్తులతో పరివేష్టితులై శ్రీరామకృష్ణులు నెమ్మదిగా తోటలోని వెడల్పాటి దారి గుండా తోట ముఖద్వారం కేసి నడిచిపోతూ మామిడి చెట్టు సమీపానికి వచ్చి దాని నీడను కూర్చుని ఉన్న రామచంద్రదత్తను గిరీష్ను చూశారు. పిదప గిరీష్ను ఉద్దేశించి, గిరీష్, బాహాటంగా అందరితోనూ నన్ను గురించి ఏమేమో అవతారమని భగవంతుడని చాడుతున్నావుట, నాలో ఏం చూసావు అని అడిగారు. అకస్మాత్తుగా అలా ప్రశ్నింపబడినప్పటికీ గిరీష్ విశ్వాసం సడల్లేదు. ఆరాధనాభావం పొంగి పొరలగా ఆదరాబాదరగా లేచి నిలబడి గిరీష్ చేతులు జోడించుకొని శ్రీరామకృష్ణుల పాదాల వద్ద మోకరిల్లి గద్గద స్వనంలో, వ్యాసుడు వాల్మీకి సైతం ఎవరి మహిమను కించిత్తు కూడా వర్ణించడంలో విఫలరయ్యారో ఆయన్ని గురించి నేను అధికంగా ఏం చెప్పగలను అని అన్నాడు. గిరీషుని ఆ అద్భుత విశ్వాసపూరిత వచనాలు విని శ్రీరామకృష్ణుల శరీరం రోమాంచితమైంది. ఆయన మనస్సు సమున్నత భూములకు ఎగైక సమాధిమగ్నులయ్యారు. ఆ స్థితిలో దివ్య జ్యోతిలా దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న శ్రీరామకృష్ణుల ముఖమండలాన్ని చూసి మహదానందంతో గిరీష్ జై రామకృష్ణ అంటూ బిగ్గరగా కేక పెడుతూ పదే పదే ఆయన పాదధూళిని అందుకోసాగాడు. ఈలోపు శ్రీరామకృష్ణుల అర్ధబాహ్య దివ్య చైతన్యంలో అందరినీ పరికిస్తూ చిరునవ్వుతో, మీకిక ఏం చెప్పగలను, మీ అందరిలో ఆధ్యాత్మికత జాగృతమవుగాక అని అన్నారు. భక్తులు ఆ అభయవాణిని విని ఆనందంతో జై శ్రీరామకృష్ణ అంటూ జయ జయధ్వానాలు చేశారు. కొందరు ప్రణమిల్లారు, కొందరు పుష్పవృష్టి కురిపించారు, మరికొందరు ఆయన పాదాలు స్పృశించారు. మొట్టమొదటి భక్తుడు ఆయన పాదాలు స్పృశించి లేచి నిలబడగానే ఆ అర్ధబాహ్యావస్థలో ఆయన తమ చేతితో కింది నుండి పై దిశగా అతడి ఛాతీపై స్పృశిస్తూ జాగృతమగుగాక అని పలికారు. రెండవ వ్యక్తి వచ్చి ప్రణామం చేసి నిలబడగానే ఆయన అట్లే అతన్ని స్పృశించి ఆశీర్వదించారు. మూడవ వ్యక్తిని, నాలుగవ వ్యక్తిని అదే రీతిలో ఆశీర్వదించారు.
ఆ విధంగా తమ వద్దకు వచ్చిన ప్రతి ఒక్క భక్తుణ్ణి స్పృశించసాగారు. ఆయన అద్భుత స్పర్శతో ప్రతి ఒక్కరి మనస్సులో ఒక అపూర్వ భావం ఉత్పన్నమైంది. తత్ఫలితంగా కొందరు నవ్వసాగారు, కొందరు విలపించసాగారు, కొందరు ప్రగాఢ ధ్యానమగ్నులయ్యారు, మరికొందరు అహేతుక దయాసముద్రులైన శ్రీరామకృష్ణుల అనుగ్రహం పొంది తరించే నిమిత్తం ఇతరులను అందరినీ రమ్మని ఎలుగెత్తి పిలవసాగారు. వారి అరుపుల జయ జయధ్వానాలు చప్పుడు విని నిద్రిస్తున్న శ్రీరామకృష్ణుల భావి సన్యాస శిష్యులు కొందరు నిద్ర నుండి లేచారు. తక్కిన వారు తాము చేస్తున్న పనిని ఆపివేశారు. వీరంతా పరిగెత్తుకొని వచ్చి తోట దారి మధ్యలో శ్రీరామకృష్ణులను పరివేష్టించి ఉన్మత్తులలా వ్యవహరిస్తున్న ఆ భక్తులను, ఆ దృశ్యాన్ని చూశారు. తక్షణమే వారి విషయం దక్షిణేశ్వరంలో కొందరు విశిష్ట భక్తులను అనుగ్రహింప దివ్య భావావేశపరులై శ్రీరామకృష్ణులు ఏ అపూర్వ లీలాభినయం చేస్తూ ఉండేవారో అదే అభినయం నేడు ఇక్కడ జరుగుతున్నదని, అయితే ఈరోజు అది అందరి మీద కృపను వర్షింప ప్రతి ఒక్కరి ముందు ప్రదర్శనమవుతున్నదని గ్రహించారు. ఆయన భావి సన్యాస శిష్యులు అలా అక్కడికి వచ్చారో లేదో శ్రీరామకృష్ణుల ఆ దివ్యభావం మారిపోయింది. ఆయన మామూలు స్థితిలోకి వచ్చేశారు. తర్వాత వాకప్ చేయగా శ్రీరామకృష్ణుల అనుగ్రహం పొందిన భక్తులకు అద్భుత అనుభూతులు, దర్శనాలు కలిగాయని తెలిసింది. భంగు సేవించినప్పుడు కలిగే ఒక రకమైన మత్తు, ఆనందం ఒకరు పొందారు. మరో భక్తునికి ఆనందంతో కూడిన ఏదో తెలియరాని శక్తి దేహంలో ప్రాకిన అనుభూతి కలిగింది. ధ్యానం చేయటానికి కూర్చుని ఏ దేవతామూర్తిని స్పష్టంగా దర్శింప అనునిత్యం ప్రయత్నించి కూడా విఫలమయ్యారో నాడు గురుదేవుల దివ్యస్పర్శ ఫలితంగా కళ్ళు మూసుకున్న తక్షణమే తమ ఇష్టదేవతామూర్తి దేదీప్యమానంగా ప్రకాశిస్తూ తమ ఎదుట స్పష్టంగా కానరావటం కొందరికి అనుభూతమైంది. మరికొందరికి కళ్ళు మూసుకున్న తక్షణమే పూర్వం ఎన్నడూ అనుభవంలోకి రాని ఒక దివ్య జ్యోతి దర్శనం కలిగింది. ఈ విధంగా ప్రతి ఒక్కరి దర్శనాలు, అనుభూతులు విభిన్నాలైన శ్రీరామకృష్ణుల దివ్యస్పర్శ ఫలితంగా ప్రతి ఒక్కరి హృదయం ఒక వర్ణనాతీత దివ్యానందంతో పొంగిపొరలటం మాత్రం అందరికీ అనుభూతమైంది. అంతేకాక శ్రీరామకృష్ణుల మానవాతీత శక్తి ఆ స్పర్శ ద్వారా ప్రసారమై తమలో అసాధారణ మానసిక పరివర్తన లేదా అనుభూతిని కలిగించిందనే సంగతి భక్తులందరూ గ్రహించగలిగారు. ఆ రోజు అక్కడ సమావేశమైన భక్తుల్లో ఇద్దరిని మాత్రం ఇప్పుడు కాదు అని ఆయన స్పృశించలేదు. ఆనందం వెల్లివిరిసిన ఆనాడు వారిద్దరూ మాత్రమే తమను దురదృష్టవంతులుగా ఎంచి ఖిన్నులయ్యారు. కొన్ని రోజుల తర్వాత శ్రీరామకృష్ణులు ఆ ఇద్దరినీ సైతం అట్లే స్పృశించి అనుగ్రహించారు. పై సంఘటన నుండి ఒక విషయం స్పష్టమవుతున్నది. ఎవరిని ఎప్పుడు అనుగ్రహింప శ్రీరామకృష్ణులలో ఆ దివ్యశక్తి అభివ్యక్తమయ్యేదో నిశ్చయంగా తెలిసేది కాదు. మామూలు స్థితిలో ఉన్నప్పుడు గురుదేవులు సైతం ఆ విషయం గ్రహించగలిగేవారో లేదో అన్నది సందేహాస్పదమే. తమ అపక్వాహంకారాన్ని లేదా క్షుద్రాహంకారాన్ని పూర్తిగా పరిత్యజించారు కనుకనే శ్రీరామకృష్ణులు విరాటహంకారం లేదా జగజ్జనని శక్తి ప్రకటనకు ఒక గొప్ప పరికరంగా రూపొందారనే విషయం విశదమవుతున్నది. ఆ అపక్వాహంకారాన్ని పూర్తిగా పరిత్యజించి వాస్తవానికి దీనాతి దీనులుగా తమను మలుచుకోగలగటం చేతనే శ్రీరామకృష్ణుల ద్వారా జగజ్జనని జగద్గురు భావ అపూర్వ వికాసం సాధ్యమైంది. క్షుద్రాహంకారం ఈ రీతిలో నశించడం ద్వారానే ప్రతి మతంలోని ప్రతి అవతార పురుషుని జీవితంలో గురుభావం లేదా గురుశక్తి అభివ్యక్తమైందనే యథార్థానికి ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్ర శాశ్వత సాక్ష్యంగా నిలిచిపోతున్నది. గురువును సాధారణ మనిషిగా పరిగణిస్తే ఆధ్యాత్మిక అనుభూతి లేదా భగవత్ సాక్షాత్కారం ప్రాప్తించదనే విషయం అనాది నుండి వింటూ వస్తున్నాం. మనకు మంత్రదీక్షనిచ్చిన గురువును గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర అంటూ సదా విశ్వాసంతోనో లేదా విశ్వాసరహితంగానో స్తుతిస్తూ ఉంటాం. పాశ్చాత్య విద్యామోహంలో పడి అనేకులు తమ జాతీయ సంస్కృతి విద్యలను విడనాడి ఒక ప్రత్యేక మానవమాతృని దైవసమునిగా పరిగణించడం మహాపాపం అని భావిస్తూ దాని గురించి వివాదం లేపడంలో ఏమాత్రం తాత్సారం చేయరు. అది వారి తప్పు కాదేమో. ఎందుకంటే కొందరి మనశ్శరీరాలను యాంత్రికంగా చేసుకొని వాటి ద్వారా అభివ్యక్తమవుతున్న గురుభావం లేదా గురుశక్తి అన్నది నిజానికి మానవుల భావరాజ్యంలోకి అసలు చేరిందే కాదు అనే సంగతిని ఆ సమయంలో ఎవరు గ్రహించగలిగారు? సకల జీవుల శరీరాలను సజీవంగా ఉంచేటందుకే ఆహారం, నీరు, గాలి వంటి నిత్యావశ్యకాలను ఎలా సృజించిందో అదే రీతిగా మాయాపాశంలో చిక్కుబడి తాపత్రయాలతో కష్టపడుతున్న మానవుల సమస్త బాధలను తొలగించి
శాంతిని అనుగ్రహించే నిమిత్తం స్వయంగా జగజ్జనని పునీతమైన జాగృతమైన అహంకారరహితమైన మనస్సు గుండా పూర్ణ రూపంలో అభివ్యక్తమవుతుందనే సంగతి అప్పుడు ఎవరికి అర్థమైంది కనుక ఎవరి మనస్సు ఏ మేరకు తన అహంకారాన్ని అంటే క్షుద్రాహంకారాన్ని విడనాడగలుగుతుందో ఆ మేరకది ఆ గురుభావాన్ని లేదా శక్తిని అభివ్యక్తం చేయగలుగుతుందనే విషయం అప్పుడు ఎవరికి ఎరుక? సాధారణంగా జీవన్ముక్తుల్లో ఈ దివ్యభావం కించిత్ మాత్రమే అభివ్యక్తం అవుతుంది. ఆ అభివ్యక్తీకరణ అత్యంత స్వల్పం కావడం చేత మన అవగాహనకు అంతుపట్టదు. గత యుగాల్లో ఉద్భవించిన శ్రీకృష్ణుడు, బుద్ధుడు, చైతన్యుడు, శంకరాచార్యులు, యేసుక్రీస్తు వంటి అవతార పురుషుల్లోనూ అట్లే ఈ యుగంలో అవతరించిన శ్రీరామకృష్ణుల్లోనూ అభివ్యక్తమైన ఆ దివ్యశక్తి అపూర్వ లీలా విలాసాన్ని బహుపుణ్య ఫలితంగా ఎవరన్నా చూడగలిగితే అతడు మాత్రమే తన హృదయాంతరాళాల్లో ఆ దివ్యశక్తి మానవ మాత్రునికి చెందింది కాదు, సాక్షాత్తు ఆ భగవంతుడిది మాత్రమే అని అవగతం చేసుకోగలడు. గమ్యాన్ని కోల్పోయి భవరోగగ్రస్తుడైన జిజ్ఞాసు మనోమాలిన్యం అప్పుడు మాత్రమే తొలగిపోతుంది. అప్పుడే అతడు ఆనందం పట్టలేక, హే గురుదేవా, నువ్వు ఎన్నటికీ మానవ మాతృనివి కావు, నువ్వు ఆతడివి, భగవంతుడవు అని కేక పెడతాడు. అందుచేతనే జగజ్జనని దివ్యశక్తిగా అభివ్యక్తమై ఆధ్యాత్మిక అజ్ఞానంచే మానవుల్లో ఏర్పడిన మనోమాలిన్యాలను తొలగించి వేస్తుందని మనం గ్రహిస్తాం. ఆ శక్తినే గురుభావం లేదా గురుశక్తి అని పేర్కొంటారు. ఈ శక్తినే శాస్త్రాలు గురువుగా అభివర్ణిస్తున్నాయి. ఈ శక్తి పట్ల హృదయపూర్వక భక్తి ప్రపత్తులు చూపవలసిందని అవి నిర్దేశిస్తున్నాయి. కానీ స్థూల ప్రపంచాన్ని మాత్రమే ఎరిగిన మనిషి బుద్ధి భక్తి ప్రపత్తులనే మొట్టమొదటి పాఠాన్ని ఇప్పుడిప్పుడే నేర్వ మొదలుపెట్టిన స్థూల బుద్ధి శరీరాతీతం ఇంద్రియాతీతమైన ఆ దివ్యభావాన్ని అంత సులువుగా గ్రహింపజాలదు, ప్రేమింపజాలదు. కాబట్టే మంత్రదీక్ష వసగిన వ్యక్తిని గురువుగా భావించి అతడి పట్ల భక్తి కలిగి ఉండాలని శాస్త్రాలు నిర్దేశిస్తున్నవి. అసలైన గురుభావం పట్ల మేం భక్తి ప్రపత్తులు చూపగలం, కానీ ఏ మానవ మాత్రం దేహాన్ని ఆశ్రయించి ఆ గురుభావం అభివ్యక్తమవుతున్నదో ఆ వ్యక్తి మాతృని పట్ల మాత్రం మేం భక్తి ప్రపత్తులు ఎలా చూపగలం అని అధిక్షేపించే వారికి మా సమాధానం ఇది. ఆ గురుశక్తి లేదా గురుభావం ఒక వ్యక్తి మాత్రంది కాదే సోదరా. నిజానికి ఆ గురుశక్తికి అది దేని ద్వారా అభివ్యక్తం అవుతూ ఉన్నదో ఆ మానవ దేహానికి ఈ రెండింటికి మధ్య గల వ్యత్యాసాన్ని నిజంగా వేరుపరిచే శక్తి నీకుంటే అట్లే చెయ్యి, మాకెలాంటి అభ్యంతరం లేదు. కానీ ఆత్మవంచన చేసుకోవద్దు. జాగ్రత్త సుమా. గురుభావం గురుశక్తి దేని ద్వారా ఆ శక్తి అభివ్యక్తమవుతోందో అది ఈ రెండు వేర్వేరుగా ఉండటం నువ్వెప్పుడైనా ఎక్కడైనా చూసావా? అగ్ని దాని దాహక శక్తి వేరువేరుగా ఉండటం నువ్వెప్పుడైనా చూసావా? అలా అయినప్పుడు గురుభావాన్ని గురుదేహాన్ని వేరుపరిచి దాని ఒకదాని పట్ల భక్తి ప్రపత్తులు చూపటం, మరో దాన్ని విడనాడటం నువ్వెలా చేయగలవో మాకు అంతుపట్టడం లేదు. ఒక వ్యక్తి తాను ప్రేమించే ఆరాధించే వ్యక్తి ఉపయోగించిన ఒక అల్ప వస్తువు పట్ల సైతం ప్రత్యేక అనురక్తిని కల్పించుకుంటాడు. తాను ఆరాధించే వ్యక్తి స్పృశించిన ఒక పుష్పం, ధరించిన వస్త్రం, ఉపయోగించిన ఒక చిన్ని వస్తువును సైతం ఇతడు మహాపవిత్రంగా ఎంచుతాడు. తన ప్రేమాస్పదుడు నడిచి వెళ్ళిన నేల అతడికి అమూల్యంగా ప్రియమైందిగా కానవస్తుంది. అలాంటప్పుడు ఆ ప్రేమాస్పదుడు ఏ దేహాన్ని ఆశ్రయించి పూజను స్వీకరిస్తాడో, ఆ భక్తుని అనుగ్రహిస్తాడో ఆ దేహం పట్ల ఆ భక్తునికి భక్తి ప్రపత్తులు సహజంగా కలుగుతాయనే విషయం విశదపరచడం అవసరమా? ఇందుకు అసమ్మతి తెలిపేవారికి గురుభావం లేదా గురుశక్తి అంటే ఏమిటో ఏమాత్రం అర్థం కాదు. గురుభావం లేదా గురుశక్తి పట్ల నిజమైన భక్తి ప్రపత్తులు తప్పక ఆ గురుభావం అభివ్యక్తమయ్యే దేహం పట్ల కూడా భక్తి ప్రపత్తులు తప్పక కలిగి ఉంటాడు. ఈ అంశాన్ని స్పష్టం చేసే నిమిత్తం శ్రీరామకృష్ణులు విభీషణుని కథను ఉదహరించేవారు. శ్రీరామకృష్ణులు ఇలా చెప్పేవారు: ఒకప్పుడు శ్రీరాముని అవతార పరిసమాప్తి చాలా కాలం గడిచిన తదనంతరం సముద్రం మీద పోతున్న ఒక పడవ మునిగిపోయి
అలలచే ఒక వ్యక్తి లంక ఒడ్డు కొట్టుకురాబడ్డాడు. విభీషణుడు చిరంజీవి. రావణుని మరణానంతరం 3 యుగాలుగా అతడు లంకను పరిపాలిస్తున్నాడు. అతడికి ఈ వార్త అందింది. చాలా కాలం తరువాత రుచికరమైన మృదువైన నరమాంసం దక్కనున్నదని సభలో కూర్చున్న అనేక మంది రాక్షసుల నోళ్లు ఊరసాగాయి. కానీ ఈ సమాచారం విభీషణ మహారాజులో మాత్రం ఒక అపూర్వ మనోభావాన్ని కల్పించింది. భక్తితో కంఠం గద్గదమైపోగా ఆనందాశ్రువులు ప్రవహిస్తూ ఉండగా అతడు పదే పదే, ఓ ఏం భాగ్యం నాది, నేటికి కదా నా పుణ్యం ఫలించింది అని పలుకసాగాడు. రాక్షసులు అతడి మనోభావాన్ని అర్థం చేసుకోలేక అవాక్కైపోయారు. పిదప విభీషణుడు వారికి ఇలా విశదీకరించాడు. ఏ మానవదేహం దాల్చి నా రామచంద్రుడి లంకాద్వీపంలో అడిగిడి నన్ను అనుగ్రహించాడు, అట్టి మానవ రూపాన్ని సుదీర్ఘకాలం తర్వాత నేడు నేను చూడగలుగుతున్నాను కదా. సాక్షాత్తు రామచంద్రుడే ఆ విధంగా వస్తున్నాడేమో అని నాకు అనిపిస్తున్నది. ఇలా అంటూ విభీషణుడు మంత్రులతో సభాసదులతో సముద్ర తీరానికి వెళ్ళి భక్తి ప్రపత్తులతో పరమానందంతో ఆ మనిషిని తన రాజప్రాసాదానికి తోడ్కొని వచ్చాడు. ఆ తర్వాత ఆ వ్యక్తిని తన సింహాసనం మీద ఆసీనుణ్ణి చేసి సకుటుంబంగా అతన్ని ఆరాధిస్తూ సేవకునిలా సేవించసాగాడు. కొంతకాలం ఆ వ్యక్తిని లంకలో భోగభాగ్యాల్లో తొలతూగించి ఆ తర్వాత అమూల్య రత్నరాశులను బహూకరించి సెలవిచ్చి తన భటులను తోడిచ్చి అతన్ని సురక్షితంగా ఇంటికి పంపించాడు. పై కథ పూర్తి చేసి శ్రీరామకృష్ణులు ఇలా వ్యాఖ్యానించారు. నిజమైన భక్తి ఉన్నప్పుడే ఇలా జరుగుతుంది. అతి సామాన్య విషయాలు సైతం భగవంతుణ్ణి నెత్తికి తెస్తాయి. భక్తితో పరవశుడవుతాడు అతడు. ఈ మట్టితోనే మద్దెళ్ళు తయారు చేయబడతాయంటూ చైతన్య మహాప్రభు భావసమాధిమగ్నుడయ్యాడని మీరు వినలేదా? ఒకప్పుడు చైతన్యుడు ఒక ఫలానా గ్రామం గుండా పోతున్నప్పుడు హరిసంకీర్తన సమయంలో వాయింపబడే మద్దెలలు ఆ గ్రామపు మట్టితోనే తయారు చేయబడతాయని, ఆ గ్రామస్తుల జీవనోపాధి అదేనని చిన్నాడు. ఆ మాట వినగానే, ఆహా, మద్దెలలు చేయబడేది ఈ మట్టితోనే అని కేక పెడుతూ బాహ్యస్మృతిని కోల్పోయి భావసమాధిమగ్నుడయ్యాడు. ఎందుకంటే ఆయనలో మెదిలిన భావాలు ఇవి. ఈ మట్టితో మద్దెలలు తయారు చేయబడతాయి. ఆ మద్దెలలతో హరినామ సంకీర్తన చేస్తారు. ఆ శ్రీహరే అందరి ప్రాణాలకు ప్రాణం, అందమైన వాటికి అన్నిటికంటే అందమైనవాడు. ఈ భావాలన్నీ ఆయన మదిలో చెలరేగి మనస్సు హరిలో పూర్తిగా లగ్నమైపోయింది. అదేవిధంగా ఎవరికి గురువు పట్ల అమిత భక్తి ప్రపత్తులు ఉంటాయో అతడికి తన గురువు బంధువులను చూడటంతోనే మాత్రమే కాక గురువుగారి గ్రామస్తులను ఎవరిని చూసినా సరే గురుభక్తి ఉద్దీప్తమవుతుంది. గురువు పట్ల ఉన్న గౌరవంతో ఆ గ్రామస్తునికి ప్రణామం చేసి అతడి పాదధూళి స్వీకరించి ఆహారం వగైరాలతో అతన్ని సేవిస్తాడు. ఎవరికి గురువు పట్ల అమిత భక్తి ప్రపత్తులుంటాయో అతడికి గురువులో ఎలాంటి లోపాలు కనుగొనలేడు. అప్పుడతడు జద్యపి అమార్ గురు సుడిబాడి జాయ్ తథాపి అమార్ గురు నిత్యానందరాయ్. సారాయి దుకాణానికి పోతున్న నా గురువు నాకు నిత్యానంద స్వరూపుడే అని చెప్పగలుగుతాడు. లేకుంటే లోపాలు లేని మనిషి ఎక్కడ లభిస్తాడు? కానీ సాధకుడు ఆ అవస్థకు చేరుకున్నప్పుడు వెల్లువల భగవద్భక్తి పొంగి పొరలినప్పుడు పచ్చకామెర్ల రోగికి సర్వం పసుపచ్చగా కనపడే రీతిలో గురువులో మనిషిని కాక భగవంతుడినే దర్శిస్తాడు. అప్పుడు అతడిలో పొంగి పొరలిన భక్తి భగవంతుడే ఈ యావత్తు విశ్వంగా రూపొందినట్లు కనబరుస్తుంది. భగవంతుడినే తల్లి, తండ్రి, గురువు, మనిషి, పశువు, జడం, చేతనంగా సాక్షాత్కరించుకుంటాడు ఆ అవస్థలో. ఒకరోజు దక్షిణేశ్వరంలో నిష్కపటే అయిన అహంభావి అయిన యువభక్తుడొకడు వైకుంఠనాథ్ సన్యాల్
శ్రీరామకృష్ణులు అతడితో చెప్తున్న విషయాలపై ఆక్షేపణలు లేవదీయసాగాడు. పలుమార్లు ఆయన అతడికి ఆ విషయం చెప్పినప్పటికీ అతడు తన వాదం కొనసాగించడంతో గురుదేవులు అతన్ని శుతిమెత్తగా మందలించే ధోరణిలో, ఎలాంటి మనిషివయ్యా నువ్వు, పదే పదే నీకు చెప్తున్నా నువ్వు వినకున్నావే అని అన్నారు. ఆ పలుకులు ఆ యువకుడి హృదయాన్ని స్పృశించడంతో, మీరు చెప్పే విషయం నేను తప్పక అంగీకరిస్తాను, వాదించాలనే ఉద్దేశంతోనే అలా నేను మాట్లాడాను అని అన్నాడు. ఆ మాటలు విని హర్షం వ్యక్తం చేస్తూ చిరునవ్వుతో ఆయన ఇలా అన్నారు, గురుభక్తి ఎలాంటిదో నీకు తెలుసా? గురువు సూచించే విషయం తక్షణమే అతడికి గ్రాహ్యం అవుతుంది. అర్జునుడికి అట్టి గురుభక్తి ఉంటుంది. ఒకరోజు అర్జునుడితో కలిసి రథంలో పోతున్నప్పుడు శ్రీకృష్ణుడు ఆకాశం కేసి చూసి, మిత్రమా, ఆకాశంలో ఎగిరిపోతున్న ఆ పావురాలు ఎంత అందంగా ఉన్నాయో కదా అని అన్నాడు. అర్జునుడు ఆకాశం కేసి తేరిపారు చూసి, అవును మిత్రమా, నిజంగానే ఎంత అందమైన పావురాలు అన్నాడు తక్షణమే. మరుక్షణమే శ్రీకృష్ణుడు ఆకాశం వైపు మళ్లీ దృష్టి సారించి, ఎంత వింత మిత్రమా, అవి పావురాలు కావు అని అన్నాడు. అర్జునుడు వాటిని చూసి, అది నిజమే, అవి పావురాలు కానే కావు అని పలికాడు. విషయం అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు. అర్జునుడి సత్యనిష్ట నిరాపేక్షణీయమైంది. ముఖస్థుతి నిమిత్తం ఎన్నటికీ శ్రీకృష్ణుడితో అలా చెప్పడం. శ్రీకృష్ణుని పలుకుల పట్ల అర్జునుడికి ఎంత అచంచల భక్తి విశ్వాసాలు ఉన్నాయంటే, శ్రీకృష్ణుడు వర్ణించింది నిజమో కాదు అనే విచక్షణ కూడా లేకుండా అట్లే తన కళ్ళతో చూశాడు. అజ్ఞానాంధకారాన్ని ఎవరు పారద్రోలుతారో అతడే గురువు అని శాస్త్రాలు వచిస్తున్నాయి. కాబట్టి పైన పేర్కొన్న మానవదేహం ద్వారా అభివ్యక్తమయ్యే ఈ గురుశక్తి వాస్తవానికి భగవచ్చక్తే అని అంగీకరించినప్పుడు మరో విషయం కూడా అంగీకరింపక తప్పదు. అదేమిటంటే, గురువు ఒక్కరే గాని పలువురు కారు. ఆధారం లేదా ఏ ఏ దేహాల ద్వారా భగవంతుని ఆ గురుభావం అభివ్యక్తమవుతోందో అవి వేర్వేరైనప్పటికీ నీ గురువు నా గురువు వేరు కారు. శక్తి స్వరూపులుగా అందరూ ఒక్కరే. గురువుగా ఎంచుకున్న ద్రోణాచార్యుని మట్టి ప్రతిమను పరమభక్తితో ఆరాధించి ఏకలవ్యుడు మేటి విలుకాడైనట్టి మహాభారత కథను ఇందుకు ఉదాహరణగా పేర్కొనవచ్చు. సహేతుకంగా పై విషయం యథార్థమే అయినప్పటికీ హృదయపూర్వకంగా దాన్ని స్వీకరింప ఎంతో కాలము సాధన అవసరమై ఉన్నాయి. మళ్ళీ గురువులందరూ ఒక్కరే అనే విషయం నిండు హృదయంతో అర్థం చేసుకున్న మనిషికి శరీరబోధ ఎంతకాలం ఉంటుందో అంతకాలం ఏ శరీరం ద్వారా గురుశక్తి అతడిని అనుగ్రహిస్తుందో ఆ గురుదేవుని శరీరాన్నే గురువుగా భావించి ఆరాధించటం అనివార్యం. ఇందుకు తార్కాణంగా శ్రీరామకృష్ణులు నిష్ఠాభక్తికి అపరావతారమైన హనుమంతుని ఉదంతం చెప్పేవారు. ఆయన ఇలా చెప్పేవారు, లంకాయుద్ధం జరుగుతున్నప్పుడు ఒక సందర్భంలో మహావీరుడైన మేఘనాథుడు నాగపాశం ప్రయోగించి శ్రీరాముణ్ణి లక్ష్మణుణ్ణి బంధించాడు. ఆ నాగపాశం నుండి విడివడి శ్రీరాముడు అప్పుడు పాములకు ఆగర్భశత్రువైన గరుత్మంతుణ్ణి స్మరించాడు. గరుత్మంతుడు అక్కడికి రాగానే పాములన్నీ భీతితో వాటికి తోచిన దిక్కుగేసి పారిపోయాయి. గరుత్మంతుని భక్తి ప్రపత్తులకు ప్రసన్నుడైన రాముడు అతడు నిత్యం ఆరాధించే విష్ణు రూపంలో సాక్షాత్కరించి తానే ప్రస్తుతం శ్రీరాముని రూపంలో అవతరించాననే విషయం గరుత్మంతునికి వెల్లడించాడు. కానీ పక్కనే ఉన్న హనుమంతునికి మాత్రం శ్రీరాముడు విష్ణు రూపం దాల్చడం సుతరాము నచ్చలేదు. అతడి మనసులో ఎంత త్వరగా ఆయన మళ్ళీ రాముని రూపం దాలుస్తాడు అనే ఆలోచనే మెదలసాగింది. హనుమంతుని మనోభావం పసిగట్టడంతో శ్రీరాముడు జాప్యం చేయలేదు. గరుత్మంతునికి సెలవిచ్చి పంపించిన మరుక్షణమే మళ్ళీ రాముని రూపం దాల్చి హనుమంతునితో ఇలా అన్నాడు, వత్స, నన్ను విష్ణు రూపంలో చూసి నువ్వెందుకు అశాంతి చెందావు? నువ్వు మహాజ్ఞానివి కదా. రాముడు విష్ణువు ఇద్దరు ఒక్కరే అని నీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదా. అందుకు హనుమంతుడు వినమ్రంగా ఇలా పలికాడు, ప్రభు, శ్రీనాథే జానకీనాథే అభేద పరమాత్మని తథాపి మమ సర్వస్వం రామ కమలలోచన. పరమాత్ముడే శ్రీనాథుడు జానకీనాథుడనే రెండు రూపాలను దాల్చాడన్నది నిజమే. కానీ నా మనస్సు సదా జానకీనాథుని పాదపద్మాలను మాత్రమే దర్శించాలని ఆతురత చెందుతుంది. ఆయనే నా సర్వస్వం.
ఆ రూపం ద్వారానే భగవంతుని అభివ్యక్తీకరణం చూడగలిగాను. నా జీవితం తరించింది. ఆ విధంగా గురుభావం జగన్మాత శక్తి అన్న విషయం స్పష్టమవుతున్నది. ఆ గురుశక్తి మానవులందరిలోనూ నిద్రాణ స్థితిలోనూ లేక జాగృతమైన స్థితిలోనూ నెలకొని ఉంటుంది. కాబట్టే గురుభక్తి పరాయణుడైన సాధకుడు చిట్ట చివరకు ఆ గురుశక్తి స్వయంగా అతడిలోనే అభివ్యక్తమై నిగూఢ ఆధ్యాత్మిక సంశ్లిష్ట తత్వాలను అతడికి విశదపరిచే స్థితికి చేరతాడు. తన ఆధ్యాత్మిక సంశయ నివృత్తికై సాధకుడు ఇక ఏ బయటి వ్యక్తిని అడిగే అవసరం ఉండదు. భగవద్గీతలో భగవానుడు అర్జునుడికి ఇలా చెప్పాడు: యథాతే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తథా గంతాసి నిర్వేదం శ్రోవ్యస్య శ్రుతస్వచ. 2వ అధ్యాయం 52వ శ్లోకం. నీ బుద్ధి ఎప్పుడు అజ్ఞానమోహాల నుండి విముక్తమవుతుందో అప్పుడు ఇది వినడం మంచిది. ఆ శాస్త్రంలో అలా వచించబడింది అనేటటువంటి బోధ నీకు అనావశ్యకాలు. నువ్వప్పుడు వీటన్నిటికీ అతీతుడువు. స్వయంగా అప్పుడు నీకంతా స్పష్టంగా అవగతమవుతుంది. గురుభక్తి పరాయణుడైన సాధకుడు చిట్ట చివరికి ఈ స్థితికి చేరతాడు. ఈ పై స్థితిని ఉద్దేశించే శ్రీరామకృష్ణ ఇలా చెప్పేవారు: చిట్ట చివరకు మనస్సే గురువుగా మారి గురువుగా వ్యవహరిస్తుంది. మానవమాత్రుడైన గురువు మంత్రాన్ని చెవిలో ఉచ్చరిస్తాడు. జగద్గురువు మంత్రాన్ని ఆత్మపరం చేస్తాడు. కానీ అట్టి మనస్సుకు సాధారణ మనస్సుకు హస్తిమశకాంతరం ఉంది. శుద్ధ సత్వస్థితికి చేరిన మనస్సు పావనమై భగవంతుని సమున్నత శక్తి అభివ్యక్తీకరణకు నాళంగా రూపొందుతుంది. కానీ సాధారణ మనస్సు లౌకిక సుఖభోగాల్లో కామక్రోధాదుల్లో మగ్నమై ఉండగోరి భగవంతుడి వైపు నుండి మరలిపోతుంది. గురువు చెలికత్తె వంటివాడు. రాధాదేవిని శ్రీకృష్ణునితో జత కలిపే వరకు చెలికెత్తెకు తీరిక ఉండదు. అట్లే సాధకుణ్ణి ఇష్టదేవతతో ఏకం చేసే వరకు గురువు పని పూర్తి కాదు అని శ్రీరామకృష్ణ చెప్పేవారు. మహామహిమాన్వితుడైన గురువు సత్యం తెలుసుకోగోరి తహతహలాడుతున్న శిష్యుని చేయి పుచ్చుకొని ఆధ్యాత్మిక రాజ్యపు సమున్నత భూములకు తోడుకొని పోయి చివరికి అతడిని ఇష్టదేవత ముందుకు తీసుకుపోయి, నాయన అదిగో చూడు అని పలికి అదృశ్యుడవుతాడు. శ్రీరామకృష్ణ అలా చెప్పడం విని ఒక గొప్ప భక్తుడు ఒకరోజు, అయితే ఏదో ఒక రోజు గురువు నుండి ఎడబాటు అనివార్యం అని తలపోసి విషణ్ణ హృదయంతో శ్రీరామకృష్ణులను, మహాశయ, గురువు అప్పుడు ఎక్కడికి పోతాడు అని అడిగాడు. అందుకు శ్రీరామకృష్ణ ఇలా జవాబిచ్చారు: గురువు ఇష్టదేవతలో లీనమైపోతాడు. గురువు కృష్ణుడు అంటే ఇష్టదైవం, వైష్ణవుడు అంటే భక్తుడు. అంటే భక్తుడు, భగవంతుడు, గురువు, ఈ ముగ్గురు ఒక్కరే ఆ ముగ్గురు.